ఒకసారి పక్క జరగండి. రానున్న రోజుల్లో ఇటువంటి సభ మనం అన్ని ప్రాంతాలలో జరుపుకున్నాం. మన పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తాం. వచ్చే 2 సంవత్సరాలు మనకి కఠినమైన పరీక్షా సమయం కాబట్టి మనందరం బాగా కష్టపడాలి. ఒకే మాట ఒకే ఆలోచనపై ముందుకు వెళ్ళాలి. వచ్చే అన్ని ఎలక్షన్స్ లో మనం పాల్గొందాం. విజయకేతనాలను ఎగరవేసి మన పార్టీ పెద్దలకు అంకితం ఇద్దాం. ఇక నుంచి ప్రజా సమస్యల పైన మరియు రైతన్న సమస్యల పైన అలాగే మన నీరు మన నిధులు మన యువతకి ఉపాధి పైన కూడా డెఫినెట్ గా కొట్లాడతాం. అదే విధంగా ముందుకు తీసుకెళ్తాం. రానున్న అన్ని ఎలక్షన్స్ లో తప్పకుండా మనం పోటీ చేయాలి. రానున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మహబూబ్ నగర్ జిల్లా ఒక ఆకర్షణీయమైన జిల్లాగా ఉంటుంది. అలాగే మనం అన్ని తెలంగాణ జిల్లా నేతలతో కూడా మనం కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రతి జిల్లాలో మన జెండా ఎగరాలే. మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక ఆదర్శవంతమైన రాష్ట్రాన్ని మన దేశంలోనే మనం నిర్మించుకుందాం. అది ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా అక్కడ మీకు కనిపిస్తున్న 7 సిద్ధాంతాలు మన పార్టీ సిద్ధాంతాలు. ఇవి అందరూ చెప్పుకోవటమే కాకుండా క్రమం తప్పకుండా పాటిద్దాం. ఇది అందరికీ మన ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాగా ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ప్రకృతి, నీరు, రైతులు, పల్లెలు ఏదైతే ఇష్టం ఉందో మనం సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మనం 50 లక్షల చెట్లు మహబూబ్ నగర్ జిల్లా అంతటా నాటి తీరుగా దీనికందరూ మీరు సహకరించాలి. దీనిపై కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. ముగించబోయేది నేను ఒకటే మాట చెప్తున్నా. ప్రతి పాలమూరు బిడ్డ పులి బిడ్డ అవ్వాలి. ఇక్కడి నుంచి ఏమవ్వాలి? పులి బిడ్డ అవ్వాలి. మహబూబ్ నగర్ గడ్డపై మన జనసేన అడ్డ అవ్వాలి. అది చేసి తీరుతాం. జై తెలంగాణ, జై జనసేన. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.